ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉండడానికి ఓ కారణం పవన్ కళ్యాణ్ అయితే మరో కారణం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. గత ఎన్నికల్లో పవన్ కోసం తన సీటు త్యాగం చేసిన వర్మకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వర్మకు పుండు మీద కారం జల్లినట్టుగా జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలతో ఇరు వర్గాలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అయితే ఇవాళ మాత్రం పవన్ కళ్యాణ్ టూర్లో అనూహ్య దృశ్యాలు కనిపించాయి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ నేత వర్మ కూడా కనిపించారు. పవన్ వెళ్ళిన ప్రతి చోట ఆయనతో పాటు వర్మ కూడా కనిపించారు. అది పవన్ పక్కనే ఉన్నారు. దీంతో వర్మకు తిరిగి మంచి రోజులు వచ్చాయా అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ టూర్లో ఈసారి వర్మకు మంచి ప్రాధాన్యత దక్కడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ అందుకు కారణమైన వర్మకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆ తర్వాత మాత్రం ఎమ్మెల్సీ పదవి రాకపోవడంతో వర్మలో అసంతృప్తి మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 2 అధికార కేంద్రాలు ఉండకూడదనే ఉద్దేశంతో వర్మకు ఎమ్మెల్సీ పదవిని అడ్డుకున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో వర్మ కూడా ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణుల వద్ద పదే ప్రస్తావించడం మొదలుపెట్టారు. దీంతో జనసేన నేతలు ఆయనకు కౌంటర్లు ఇవ్వడం మొదలైపోయింది. కానీ ఇవాళ పవన్ పిఠాపురం టూర్లో మాత్రం వర్మను తోడుగా కలుపుకుని కార్యక్రమాల్లో పాల్గొనడంతో వీరి మధ్య గ్యాప్ తగ్గినట్లు అర్థమవుతుంది. అలాగే వర్మకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. మరి చంద్రబాబు పవన్ వర్మ విషయంలో ఈసారైనా కరుణిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలకు గాను 124 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజార్టీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రికార్డు విజయం సాధించారు. ఏకంగా 51,000 మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారం సభలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని మాటిచ్చారు. అన్నమాటకు కట్టుబడి ఇవాళ పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రూపాయలు 34 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చరీ వార్డు, డయాలసిస్ బెడ్ బ్యాంక్, అధునాత్మక మెజిషియన్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతో పాటు 6 పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని సమాచారం. ఆసుపత్రి శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో రూపాయలు 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి 30 పడకల నుంచి 100 పడకలుగా ఆధునీకరణ జరుగుతుందన్నారు. నూతనంగా డెర్మటాలజీ, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ, ఈఎన్టీ డిపార్ట్మెంట్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు.